ప్రభుత్వం ఇంకొక 2-2.5 ఏళ్ల పాటు ఉంది కాబట్టి సో పనులు కావేమో అనుకొని ఒకవేళ ఓట్లు వేసిర్రు అనుకుందాము, వాళ్ళు అనుకున్నదే జరిగింది ఒకవేళ అధికార పార్టీకి పెచ్చింగ్గా ఉంటే. కానీ మేనిఫెస్టో తుంగలో తొక్కేస్తారు కదా. అరే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ఇప్పటికీ చెప్తారు కదా, ప్రజలు మేము ఏమి ఇవ్వకపోయినా మమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి మేము చేయాల్సిన అవసరం లేదనేది వాళ్ళ మైండ్ సెట్కి అది బోధించదా? అంటే ఇక మేము ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు, ఇప్పుడు తులం బంగారమా ఎవరు అడుగుతాడులే, కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోయినా ఎవరు అడుగుతాడు, పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వకపోతే ఎవరు అడుగుతారు, 2,500 గురించి మేము ఊసే ఎత్తాము, ఉద్యోగాలు ఎవరు అడుగుతారు, ఇవన్నీ ప్రజలు అంటే అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినాడు కదా. మీరు ఇవ్వకపోయినా, మీరు మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకపోయినా మేము మీకు ఓట్లు వేసినామని ప్రజలు దాన్ని ఆమోదించినట్టే అవ్వదా? అప్పుడు ప్రజల ఎత్తున గుండు టోపీ పెట్టినట్టే కదా, బండ పెట్టినట్టే కదా. ఇది బిల్డప్ అవుతుంది ఎప్పుడు కానీ, ఒక భరించలేని స్థాయి వస్తుంది. ఇంత త్వరితగతిన ఈ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత ఎప్పుడు ఎక్కడ నేనైతే చూడలేదు 45 సంవత్సరాలు. సో రిజల్ట్స్ ఏదున్నా మార్పు కోసం చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఇది ఈ ఎన్నికల్లో కొంత స్పష్టత రావచ్చని నేను అనుకుంటున్నాను. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తోటి కొంత అంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కి కొంచెం ఇంకా ఏమైనా ఊపిరినిచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా? కనబడుతున్నది, ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే, ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద నిరసన గతంలో ఎప్పుడైనా ఎన్నడైనా అయిందా?